మళ్ళీ బ్రతికి వస్తాడు అని చెప్తే మీరు నమ్ముతారా? పురాణాల ప్రకారం రాముడు రావణుని ఓడించిన తరువాత అతని సోదరుడు విభీషణునికి రావణునికి అంతిమ సంస్కారాలు నిర్వహించే పని అప్పగించబడింది. అయితే సింహాసనాన్ని అధిష్ఠించే తొందరపాటులో విభీషణుడు రావణుని శరీరాన్ని యుద్ధ భూమిలోనే పట్టించుకోకుండా వదిలివేశాడు. పురాణాల ప్రకారం రావణునికి ఆప్తమిత్రుడు అయిన నాగరాజు అతని శవాన్ని తనతో పాటు పాతాళ లోకానికి తీసుకువెళ్తాడు. రావణుడు మరణం శాశ్వతం కాదని, అతను మళ్ళీ పుడతాడు అని నమ్మకం అతనికి బతికించడానికి నాగరాజు ప్రజలు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అన్ని ప్రయత్నములు విఫలమయ్యాయి. ఎప్పటికైనా రావణుడు మళ్ళీ బ్రతుకుతాడు అని వారు రావణుని శరీరాన్ని వివిధ రసాయనాలను ఉపయోగించి భూమిపై భద్రపరిచారు. అయితే అంతకంటే ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే అంతర్జాతీయ రామాయణ పరిశోధనా కేంద్రం వాళ్ళు శ్రీలంకలో రగ్ల అనే దట్టమైన అరణ్యాల్లో ఒక గృహంలో ఒక మమ్మీ శవం కనుగొన్నారు. వాళ్ళు అందరూ ఈ మమ్మీ రావణుడిదే అని భావిస్తున్నారు. రావణుని శవాన్ని కాపలా కాస్తూ ఎన్నో నాగుపాములు ఉన్నాయి. ఈ పురాతన మమ్మీ 18 అడుగుల పొడవైన శవపేటిక. ఆ శవపేటికను తెరవకుండా నాగబంధన చేసి ఉంది. ఇన్ని సంవత్సరాల తరువాత పొరపాటున రావణుడు నిద్రలేచి మేల్కొంటే ఎలాంటి